ప్రో కబడ్డీ స్టార్ట్ అయ్యి 12 సీజన్స్ అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఓపెనింగ్ మ్యాచ్ ఆడిన టీమ్స్ కూడా ఉన్నాయి. సో ప్రీవియస్ వీడియోలో అయితే మనం మోస్ట్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడిన టీమ్స్ ఏవో చూసుకున్నాం. సో అందులో తెలుగు టైటన్స్ అయితే హైయెస్ట్ ప్లేస్ లో ఉంది 7 ఓపెనింగ్ మ్యాచెస్ తో. సెకండ్ ప్లేస్ లో యుముంబా ఉంది 6 ఓపెనింగ్ మ్యాచెస్ తో. సో ప్రో కబడ్డీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓపెనింగ్ మ్యాచ్ ఆడిన టీమ్స్ అయితే వీడియోలో చూసుకుందాం. ముందుగా చూసుకుంటే హర్యానా స్టీలర్స్. సో లాస్ట్ సీజన్ ఛాంపియన్స్ వాళ్ళు రన్నర్స్. సీజన్ 5 లో అయితే ప్రో కబడ్డీకి ఎంటర్ అయ్యిండు. సో అప్పటి నుంచి ఒక్క సీజన్ కూడా ఓపెనింగ్ మ్యాచ్ అయితే ఆడలేరు. సో కంటిన్యూగా ప్లే ఆఫ్స్ వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర సరైన స్టార్ ప్లేయర్స్ లేకపోవడం, అలాగే వాళ్ళు ఛాంపియన్షిప్ కూడా విన్ కాకపోవడంతో ఓపెనింగ్ మ్యాచెస్ రాలేవు అనుకోవచ్చు మనం. సీజన్ లెవెల్లో వాళ్ళు ఛాంపియన్స్ ఉన్నారు. సీజన్ 12 షెడ్యూల్ వచ్చింది కానీ వాళ్ళు ఛాంపియన్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఓపెనింగ్ మ్యాచ్ అయితే కండక్ట్ చేయలేరు. నవీన్ కుమార్ లాంటి ప్లేయర్ ఉన్నప్పటికీ. సో వాళ్ళు సీజన్ 13 లో అయినా ఓపెనింగ్ మ్యాచ్ ఆడతారు లేదో చూడాలి. ఇక సెకండ్ వచ్చేసి యూపీ యోధర్స్ కంటిన్యూస్ గా ప్లే ఆఫ్స్ కి అయితే వస్తున్నారు. సీజన్ 5 లో ఎంటర్ అయ్యారు వాళ్ళు కూడా. సో వాళ్ళకు పర్దీప్ నర్వాల్ లాంటి ప్లేయర్ ఉన్నా కానీ సీజన్ 8 సీజన్ 9 లో సో వాళ్ళు కూడా ఓపెనింగ్ మ్యాచ్ ఆడలేకపోయారు. సో ఓపెనింగ్ మ్యాచ్ ఆడిన టీమ్ లో ఇంకొక టీం కూడా ఉంది. సో హర్యానా స్టీలర్స్, యూపీ యోధర్స్ అయితే సీజన్ 5 నుంచి ప్రో కబడ్డీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓపెనింగ్ మ్యాచ్ ఆడలేరంటే ఓకే అనుకోవచ్చు. సీజన్ 1 నుంచి సీజన్ 12 వరకు ఉన్న టీమ్స్ లో బెంగాల్ వారియర్స్ కూడా ఒకటి. సో వాళ్ళు ఇప్పటి వరకు ఓపెనింగ్ మ్యాచ్ ఆడలేరు. సీజన్ 7 ఛాంపియన్స్ కూడా వీళ్ళు మణీందర్ సింగ్ లాంటి స్టార్ ప్లేయర్ ఉండే, ఫస్ట్ లో కూడా జాంకుని లాంటి స్టార్ ప్లేయర్స్ ఉండే వీళ్ళకి, అయినా కానీ ఓపెనింగ్ మ్యాచ్ ఆడలేకపోవడం అనేది కొంచెం షాకింగ్ విషయంగా చెప్పొచ్చు. సో ఈ 3 టీమ్స్ అయితే ఇప్పటి వరకు ఓపెనింగ్ మ్యాచ్ అయితే ఆడలేవు. సో ఈ 3 టీమ్స్ లో ఏ టీం ఫ్యూచర్ లో ఓపెనింగ్ మ్యాచ్ ఫస్ట్ ఆడతారు అనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేయండి. మన పేజ్ అయితే ఫాలో కొట్టేయండి.